హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ నుంచి మనకి ఇప్పటి వరకు తెలిసిందే దిల్ రాజు గారు అఫీషియల్గా తన ఎక్కడైనా ఇంటర్వ్యూస్ తను ఇస్తూ ఉంటాడు. సో దాంతోపాటు శిరీష్ రెడ్డి గారు కూడా ఉంటారు. అతను ఎంత సైలెంట్గా ఉండే ఒక వైలెంట్ అంటే ఇప్పుడు ఇచ్చిన ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ తన 25 సంవత్సరాల కెరియర్లో ఇంతవరకు ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడింది లేదు. చాలా సింపుల్ థ్యాంక్స్ ఆఫ్ గివింగ్ మట్టుకే ఇచ్చేవాడు, థ్యాంక్ యూ సో మచ్ అని. కానీ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు, అదే తెలుసు కదా, తాత వస్తాడే దెంగులు తినిపోతాడే అని ఒక మీమ్ వైరల్ అయింది గ్రేట్ ఆంధ్ర మూర్తి దగ్గర నుంచి. సో అతనితో అఫీషియల్గా ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఇంతవరకు 25 సంవత్సరాల చరిత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కానీ శిరీష్ గారు మాట్లాడిన మాటలు బట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటే సోషల్ మీడియాలో అది ఒక నెగిటివ్ ట్రోల్గా తీస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ వీడియో క్లిప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి పెద్ద దుమారం రేగిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. దానికి తోడు ఈ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు చిన్నగా ఇరికిచ్చినట్టు చేశారు. ఇంకోటి ఏంటంటే మైత్రి మూవీస్కి ఆయన ఇంకొకటి సితారా ఎంటర్టైన్మెంట్స్, అదే ఎవరైతే నాగశ్విని ఉన్నారో వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పాడు. సో అది కూడా మీ ఒపీనియనే కదా అని చెప్పుకుంటూ వచ్చాడు. సో సిరీస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు ఏంటంటే చాలా మట్టుకు క్లిష్టంగా మారింది ఏంటంటే గేమ్ చేంజర్. అది ఎప్పుడో సినిమా రిలీజ్ అయిపోయి ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ పైన వస్తున్న ఏవైతే ఉన్నాయో న్యూసెస్ అవి న్యూసెన్స్గా మారింది. దానికి ఒక కాంట్రవర్సీ క్వశ్చన్, అది ఆయన ఇంటర్వ్యూ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అని. నాకైతే అతను మాట్లాడింది ఎక్కడైనా కొద్దిగా తప్పుగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో బేసిక్గా ఇప్పుడు దిల్ రాజు గారు 25 ఇయర్స్ నుంచి నడిపిస్తున్న సంస్థని మీరు ఎలా అయితే ట్యూన్ చేసుకుంటారు అంటే ఇప్పుడు అతను ఎవరైనా పెట్టి సినిమా తీస్తాడు. సో దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా మారాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి సో అతను ఒక ప్రొడ్యూసర్గా మారాడు. సో ఆ సినిమా థియేటర్లో అతని చేతిలో ఉన్నాయి. అతను ఎవరినంటే ఎవరిని పెట్టి సినిమా తీయగలుగుతాడు. సో ఈ టాపిక్ అంతా పక్కగా పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు ఏంటంటే గేమ్ చేంజర్ అనే సినిమా ఇట్స్ ఎ హ్యూజ్ స్కేల్ సినిమాల, అది కూడా 50th సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో భారీ ఎత్తున తీద్దామని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత అనుకొని తీసిన సినిమా గేమ్ చేంజర్ సినిమా. దీంట్లో దిల్ రాజు గారు ఏమంటుకు ఎఫెక్ట్ పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయన పెద్ద గ్రేట్ డైరెక్టర్. అతను ఇప్పటివరకు చేసిన డైరెక్టర్లు అందరు చిన్న వాళ్ళే, ఇంకా అతని స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళే. సో ప్రతి ఒక అతను ఏదైతే సినిమా తీసాడో దాంట్లో స్టోరీ డిస్కషన్లో ఖచ్చితంగా ఉంటాడు. ఇది తప్పు